రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ దేశంలో ఉండిపోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన జరిగిన దశాబ్ద కాలం అవుతోంది. అందరి ఆమోదయోగ్యంతో టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. 33,000 ఎకరాలను రైతుల నుంచి సేకరించింది. నిర్మాణాలను సైతం ప్రారంభించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించింది. అయితే గత 4 సంవత్సరాలుగా వివాదాలు, కోర్టు కేసులతో రాజధాని అంశం సతమతమవుతోంది. చివరకు విశాఖ పాలన రాజధాని నిర్ణయాన్ని కోర్టులో వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటు అమరావతి రాజధానిని కొనసాగించలేదు, విశాఖను పాలనా రాజధానిగా చేయనూ లేదు. దీంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నవ్వుల పాలైంది. అయితే విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. 10 ఏళ్ల పాటు అగ్రిమెంట్ సైతం ఉంది. ఈ 10 ఏళ్లలో రాజధానిని అభివృద్ధి చేసుకోవాలనేది విభజన చట్టాల్లో రూపొందించిన అంశం. కానీ గత 5 సంవత్సరాలుగా అమరావతి రాజధాని అభివృద్ధి నిలిచిపోయింది. విశాఖ రాజధానికి అడుగులు పడలేదు. విభజన చట్టం ప్రకారం జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. అటు తర్వాత హైదరాబాద్ పై ఏపీకి ఎటువంటి హక్కు ఉండదు. అయితే ఈ సంక్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. ఒకవేళ అమరావతి రాజధానిని కేంద్రం గెజెట్ లో పేర్కొంటే మాత్రం అమరావతి శాశ్వత రాజధాని. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి విశాఖ రాజధానిగా మార్చాల్సి ఉంటే పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. అందుకే ఇప్పుడు కేంద్ర నిర్ణయం కీలకం. కానీ కేంద్ర నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. 1-2 నెలలు ఆగి కొత్త ప్రభుత్వం కొలువు తీరాక ఏపీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో పార్టీల గెలుపోటములపైనే రాజధాని నిర్ణయం ఉంటుందని చెప్తున్నారు.